శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈరోజు నిత్య దీపారాధన గురించి తెలుసుకుందాం. నిత్య దీపారాధన. కొందరు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తే మంచిదని చేస్తుంటారు. కానీ నిత్య దీపారాధన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏ నైవేద్యాలు పెట్టాలి, దీపారాధన వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయి, దీపం ఎప్పుడు ఎలా వెలిగించాలి, దేవునికి దీపం ఎటు పక్కన వెలిగించాలి, ఒకసారి దీపారాధన చేసిన తరువాత ఆ ప్రమిదల్లో కానీ కుందుల్లో కానీ తిరిగి దీపారాధన చేయవచ్చా, ఇంట్లో పెద్దవారు దీపారాధన చేసిన తర్వాత తిరిగి ఇతర కుటుంబ సభ్యులు అదే కుందుల్లో దీపారాధన చేయవచ్చా, ఏక ఒత్తితో దీపారాధన చేయొచ్చా, నిత్య దీపారాధనకు ఏ తైలాలు శుభకరం, అదేవిధంగా దీపం ఆరిపోతే కొండెక్కడం అంటంలో అంతరార్థం ఏంటో తెలుసా, దీపాన్ని నోటితో ఊది ఆర్పవచ్చా, దీపం దానం చేస్తే వచ్చే పుణ్యమేమిటి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి నమోన్నమః, దీపేన హరతే పాపం, దీపదేవీ నమోన్నమః. మన ఇంట సంపదలు ఇచ్చేది దీపజ్యోతినే. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిది. చాలా మంది దీపారాధన ఎలా చేయాలో, ఏ నియమాలు పాటించాలో తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు. దానివల్ల ఫలితాలు రాకపోగా అనేక ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొంతమంది తెలియక తప్పులు చేస్తుంటే మరికొంతమంది తెలిసి తప్పులు చేస్తుంటారు. తెలియక చేసే తప్పులకు క్షమాపణ ఉందేమో కానీ తెలిసి చేసే తప్పులకు క్షమాపణ ఉండదు. దయచేసి ఈ తప్పులు పొరపాటును కూడా చేయకండి. తప్పులు చేసి సమస్యలు కొని తెచ్చుకోవద్దు. మన హిందూ ధర్మానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన శాస్త్రం నిత్య దీపారాధనకి కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. అవి పాటించటం ద్వారా మహోన్నతమైన ఉత్తమ ఫలితాలు పొందగలరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. మనం నిత్య దీపారాధన సూర్యోదయం అయిన తర్వాత 48 నిమిషాల లోపు చేయటం ఉత్తమం. అలాగే సంధ్యా సమయంలో సూర్యాస్తమ కాలం తర్వాత ఒక ముహూర్త కాలంలో పూజ చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. మిట్ట మధ్యాహ్న వేళ దీపారాధన చేయకూడదు. ఇది నిత్య దీపారాధనకు మాత్రమే. అదేవిధంగా పండుగలు, పర్వదినాలు, శుభకార్యాలు, పుణ్యక్షేత్ర తీర్థాలలో చేసే దీపారాధనకు ఇది ఏమాత్రం వర్తించదు. అలాగే ప్రత్యేక సందర్భాల్లో చేసే నోములు, వ్రతాలు, పూజలు వంటివి కూడా ఈ నియమాలు వర్తించవు. నిత్య పూజలో సింహద్వారం ముందు మరియు పెరటులో తులసి కోట ముందు చేసే దీపారాధన ఉదయ సంధ్య వేళలో చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఈ దీపారాధన గృహంలో చీడపీడలను, అశాంతిని, దారిద్ర్యాన్ని, రోగాలను, వాస్తు దోషాలను గృహం నుండి దూరంగా పడవేస్తుంది. అయితే నిత్య దీపారాధనకు ఒక నిర్దిష్ట సమయాన్ని పాటించాలి. ఒకే సమయంలో దీపారాధన చేయటం వల్ల అనేక శుభ ఫలితాలు పొందవచ్చు. అలా కాకుండా రోజుకో సమయంలో నిత్య దీపారాధన చేస్తే దాని ఫలితం పొందటానికి ఎక్కువ కాలం పడుతుంది. ఇంట్లో దీపారాధన చేయవలసింది పురుషులే. దానికి కావలసినవి ఏమేం సిద్ధం చేయాలో ఆ పని మాత్రం స్త్రీలది. కుటుంబ యజమాని ఎవరో వారు దీపారాధన చేస్తే కుటుంబానికి శుభం కలుగుతుంది. యజమానికి వీలు కానప్పుడు ఇంటి యజమానురాలు నిత్య దీపారాధన చేసే అర్హత లభిస్తుంది. దీపారాధన చేసే ప్రమిదలు లేక కుందులు వెండివి, పంచలోహాలు లేదా మట్టితో చేయబడిన ప్రమిదలు మాత్రమే శ్రేష్టము. ఇతర లోహాలు ఏవి కూడా దీపారాధనకు పనికిరావు. చాలా మంది దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు. అలా ఎన్నటికీ చేయకూడదు. మీరు ముందుగా ఒక ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక ఒత్తిని ఏకహారతిలో వేసి ఉంచి దాని సాయంతో కానీ దీపారాధన చేయాలి. అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతిని దీపారాధన నుంచి వెలిగించకూడదు. ఇంట్లో మనం దేవునికి దీపం వెలిగించినప్పుడు ఆ వెలిగే జ్యోతి
దేవుని వైపుకు మాత్రమే ఉండాలి. మన వైపు దీపం ఉండటం అశుభ సూచకం. అటువంటి దీపం మృత్యు సంభవించిన ఇంట్లో పెడతారు. కనుక దీపం భగవంతుని వైపుకే ఉండాలి. దీపారాధన చేసే దీపస్తంభాలు పగుళ్ళు ఉన్నా, పగిలిపోయి ఉన్నా ఆ ఇంట్లో ఉన్నవారికి పనులు సక్రమంగా జరగవు. అలాగే నిత్యం రోగబాధలు, వైద్యులు కూడా నయం చేయలేని వ్యాధులతో దీర్ఘకాలం సతమతమవుతూ ఉంటారు. ఇంట్లో వారికి సుఖం, శాంతి, ప్రశాంతత లభించదు. అప్పుల బాధ మరింత ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. ఇంట్లో వెలిగించే దీపస్తంభాలను ప్రతిరోజు శుభ్రం చేయాలి. దీపస్తంభం శుభ్రంగా ఉంటేనే దేవుని అనుగ్రహం, గురువుల ఆశీర్వాదం త్వరగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో పిల్లలు మంచి విద్యాభ్యాసాన్ని పొంది బాగా చదువుతారు. చిన్న పిల్లలు బాల అరిష్ట దోషాలు ఉండవు. నిత్య దీపారాధన చేసే దీపస్తంభాలు ఎంత ఎత్తు వెలిగించాలంటే 3 నుంచి 6 అంగుళాల వరకు దీపాలను వెలిగిస్తే మంచి శ్రేష్టం. పండుగ సమయాలలో, వ్రతాలలో, విశేష పూజలలో మరియు శాంతి హోమాలలో, యాగాలలో, నవరాత్రి పూజలలో 10 అంగుళాల దీపస్తంభానికన్నా పెద్దవాటిని ఉపయోగించాలని తెలుపబడింది. దేవునికి ఏకవొత్తితో దీపారాధన చేయవచ్చా అంటే చేయకూడదని శాస్త్రం చెబుతుంది. ఏకవొత్తి దీపారాధన అశుభానికి సంకేతం. 2 ఒత్తుల దీపారాధన శుభానికి సంకేతం. కనుక నిత్య పూజలోనూ, శుభకార్యాలలోనూ దేవుని ముందు పెట్టే దీపారాధన తప్పనిసరిగా 2 ఒత్తులు వేసి వెలిగించటం మంగళకరం. ఇంట్లో పెద్దవారు దీపారాధన చేసిన తర్వాత ఇతర కుటుంబ సభ్యులు తిరిగి దీపారాధన చేయాలా, అవే కుందుల్లో చేయవచ్చా అంటే ఇంట్లో ఒకే పూజా మందిరం ఉండాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. కనుక ఏ ఒక్కరు దీపారాధన చేసిన తర్వాతైనా మిగిలిన కుటుంబ సభ్యులు దీపం కొండెక్కే లోపు దైవారాధన చేసుకోవచ్చు. దీపంలో నూనె తగ్గకుండా చూసుకుంటే ఉత్తమంగా ఉంటుంది. కుటుంబ సభ్యులలో రోజూ దీపారాధన చేసేవారికి కుదరని పక్షంలో కుటుంబంలోని ఇతరులు ఎవరైనా కూడా దీపారాధన చేయవచ్చు. దీపారాధన ఇంట్లో వారందరికీ కూడా ఆరోగ్యదాయకం అని శాస్త్రం చెబుతుంది. దీపం లక్ష్మీ స్వరూపం. నిత్య దీపారాధన జరిగే గృహంలో బాధలకు, దోషాలకు తావుండదు. తెలిసో తెలియకో దీపానికి కాలు తగలరాదని మన పెద్దలు చెప్తుంటారు. అందుకు కారణం దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా మన పూర్వీకులు భావించడమే. చాలామంది దీపాన్ని వెలిగించాక తర్వాత నోటితో ఊది ఆర్పుతూ ఉంటారు. దీపాన్ని వెలిగించిన తర్వాత తైలం అయిపోయేంత వరకు ఆ దీపం అలాగే వెలుగుతూనే ఉండాలి. అంతేకాని దీపాన్ని ఆర్పరాదు. అందులోనూ దీపాన్ని నోటితో ఊది ఆర్పటం అతిపెద్ద దోషంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా దీపం ఆరిపోయినప్పుడు కొండెక్కిందని అంటూ ఉంటారు. దీని వెనుక ఒక అంతరార్థం దాగుంది. దీపం పరమాత్మ స్వరూపంగా భావించటం మన సాంప్రదాయం. దీపం కొండెక్కడం అంటే ఉన్న చోటు నుండి మరింత ఎత్తుకు వెళ్ళిందని అర్థం. ఆ ఎత్తునే పరమాత్మ ఉంటాడు కనుక దీపం తనలోకి తాను చేరిందని అంతరార్థం. అందుకే ఎవరైనా మరణించినప్పుడు కూడా వారి దీపం కొండెక్కిందని అంటుంటారు. అయితే దీపారాధనకు ఉపయోగించే ఒత్తులు కూడా వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఒక్కొక్క రకం ఒత్తులకు ఒక్కొక్క రకం ప్రయోజనాలు ఉన్నాయి. అయితే శుద్ధమైన పత్తితో చేసిన ఒత్తులతో దేవునికి దీపాలను గనక వెలిగిస్తే ఆ ఇంట్లో పితృదోషాలు నివారణ అవుతాయి. దైవభక్తి వృద్ధి అవుతుంది. అదేవిధంగా తామర తాడులతో ఒత్తులను చేసి దేవునికి ఉపయోగిస్తే ఆ ఇంట అఖండ సౌభాగ్యం, అప్పుల నివారణ అవుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. మంచి శ్రేయస్సు కలుగుతుంది. అదేవిధంగా అరటినార ఒత్తులతో దేవునికి దీపాలను గనక వెలిగిస్తే ఆ ఇంట ఉత్తమ సంతతి కలుగుతుంది. పెద్దల శాపాలు తొలగిపోతాయి.
కులదేవత అనుగ్రహం ఎప్పటికీ కలుగుతుంది. జిల్లేడు వత్తులతో కనుక దేవునికి దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో అపార సంపత్తు కలుగుతుంది. దుష్టశక్తుల పీడ తొలగుతుంది. గణపతి దేవుని అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా పసుపు రంగు బట్టలో, అంటే ఒక కొత్త బట్టను ఒక అరంగుళం మేర కత్తిరించి దాన్ని పసుపు నీటిలో నానబెట్టి దానిని ఆరబెట్టిన తర్వాత నేతిలో అద్ది దేవునికి గనక దీపాలు వెలిగించినట్టయితే ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాలైన నూనెలను దేవుని దీపారాధనలో ఉపయోగించటం జరుగుతుంది. దేవునికి గంధం నూనెతో కనుక దీపారాధన చేస్తే అప్పుల సమస్యే ఉండదు, శత్రువుల బాధ తొలగిపోతుంది. అదేవిధంగా ఇంట్లో ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. దేవునికి విప్ప నూనెతో కూడా దీపాలు వెలిగించటం కూడా బహుశ్రేష్టమని చెప్పవచ్చు. దీనివల్ల ఇంట్లో దుఃఖం, దారిద్ర్యం, పేదరికం, అప్పుల బాధలు, ఇంట్లో కలహాలు తొలగిపోతాయి. ఇంట్లో సుఖం, శాంతి రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉంటాయి. శుభకార్యాలు వంటివి కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి అవుతాయి. అలాగే దేవునికి నువ్వుల నూనె దీపం ఉపయోగించినట్లయితే కష్టాలు క్రమేణా తక్కువ అవుతూ ఉంటాయి. కంటికి సంబంధించిన వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. వివాహానంతరం ఆడపిల్లలకు వైవాహిక జీవితంలో గనక సమస్యలు తలెత్తినట్టయితే ఆ శ్రీనివాసునికి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి తులసి మాలను కట్టి ఆ స్వామికి సమర్పించటం వల్ల పూర్తిగా వారి వైవాహిక జీవితం అన్యోన్యంగా మారుతుంది. ఎవరి సమస్యలకు అనుగుణంగా ఆయా తైలాలతో దీపారాధన చేయటం వల్ల సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా నిత్య దీపానంతరం దేవునికి నైవేద్యంగా పటిక బెల్లం కానీ, బెల్లం, అరటిపండ్లు, కొబ్బరికాయ, ఎండు ద్రాక్ష, పచ్చిపాలు, తేనె, వడపప్పు, పానకం వంటివి మీ యథాశక్తి వీటిలో వేటినైనా దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ నియమాలు పాటిస్తూ నిత్య దీపారాధన చేసినట్లయితే 100% ఫలితాలు పొందవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.